హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు బోట్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాను. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ కట్ వర్క్ పెట్టాను అండ్ బ్యాక్ వచ్చేసి వీడియోలో చూపిస్తాను, చూసారా, పాట్ నెక్. ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇది క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, క్యాన్వాస్ పేపర్ ఏం చేస్తారంటే ఫస్ట్ కట్ వర్క్ షేప్లో కట్ చేసేస్తున్నారు. కట్ చేసి ఏం చేస్తున్నారంటే అది మెయిన్ క్లాత్కి పెట్టి కుట్టి దాన్ని ఇట్లా రివర్స్లో తిప్పుతున్నారు. ఓకే, నా ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ నేను క్యాన్వాస్ పేపర్ని ఏం చేస్తానంటే ఆ నెక్ షేప్ ఉంది చూసారు, ఆ షేప్ అంతా లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ క్యాన్వాస్ అనేది దానికి చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. కుట్టిన తర్వాత ఏం చేస్తానంటే మార్కింగ్ చేసుకుంటాను. నెక్ షేపు కట్ వర్క్ అయినా ఏదైనా సరే దాని ఆ నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత ఆ షేప్ చుట్టూతో మనం కట్ వర్క్ షేప్ ఉంది కదా చుట్టూతో కుట్టిన తర్వాత దాన్ని వేస్ట్ పీస్ అంతా కట్ చేసి ఇప్పుడు వీడియోని చూసారా అట్లా నేను తిప్పుతాను అనమాట. అలా తిప్పడం వల్ల ఏంటంటే మనం దానిపైన స్టిచ్చింగ్ వేస్తాం కదా, చక్కగా నీట్గా ఉంటుంది అనమాట, లెగవకుండా నీట్గా ఉంటుంది. అదే మనం డైరెక్ట్ క్యాన్వాస్ పేపర్ ప్లస్ లైనింగ్ క్లాత్కి వేసి అట్లా కుట్టడం వల్ల లేస్తుందేమో అని నా ఒపీనియన్. నేనైతే ఇట్లాగా కుడతాను ఫ్రెండ్స్. మీరు ఎట్లా కుడతారో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనల్లీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.